10 టీవీ ఛానళ్లు, దాదాపు 6 డజన్ వార్తాపత్రికలు, వందల కొద్ది యూట్యూబ్ ఛానళ్లు, వేల కొద్ది ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్. ఇది తెలుగుదేశం పార్టీ మీడియాలో సాధించిన అసాధారణ బలం. ఇంత బలం ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ ప్రశాంతంగా నిద్రపోలేకపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంది అని గమనించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లనే తన ఆధీనంలోనికి ఇండైరెక్ట్ గా తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. మరి ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అకౌంట్లను వరుస పెట్టి బ్లాక్ చేయించే పనిలో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఉంది. ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారిక ఫేస్బుక్ ఖాతాని స్తంభింపజేశారు. ఇండియాలో కనిపించకుండా బ్లాక్ చేసేశారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇన్స్టా అకౌంట్ ను కూడా ఇదే తరహాలో బ్లాక్ చేయించారు. ఒక ప్రధాన ప్రతిపక్షం, గతంలో అధికారంలో కూడా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ని బ్లాక్ చేశారు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఏం జరుగుతుంది? సాధారణంగా అయితే కోర్టులు ఏదైనా ఆదేశాలు ఇస్తే ఇలా అకౌంట్లు బ్లాక్ చేయడం లాంటివి ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు తీర్పులు కూడా రాష్ట్ర పోలీసులే ఇచ్చేస్తున్నారు. కోర్టు ఆదేశాలతో పనే లేదు. నేరుగా పోలీసులే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకి అకౌంట్ల మీద ఫిర్యాదు చేస్తున్నారు. అలాంటి ఫిర్యాదులు రాగానే వెంటనే బ్లాక్ చేయడం అన్నది మొదలు పెట్టారు. ఈ విషయంలో ట్విట్టర్ కాస్త బెటర్ గా ఉన్నప్పటికీ కూడా ఫేస్బుక్, ఇన్స్టాలో మాత్రం ఏకపక్షంగా నిర్ణయాలు ఉంటున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడమే అవుతుంది. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారిక ఫేస్బుక్ ఖాతాను పునరుద్ధరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కేవలం ట్వీట్ చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఏపీలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఏ విధంగా తన అదుపాజ్ఞంలో పెట్టుకుంటుందో దేశంలోని ప్రముఖులకు వివరించేందుకు గాను జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్ ను పలువురు ప్రముఖులకు ట్యాగ్ చేశారు. కేంద్ర సమాచార శాఖ మంత్రితో పాటు హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి కార్యాలయం, మెటా, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఫేస్బుక్, వీళ్లకు కూడా జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్ ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల గొంతును అణిచివేస్తూనే ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనూ మా అధికారిక ఇన్స్టా హ్యాండిల్ ను తొలగించిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో అధికారిక వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజ్ అందుబాటులో లేకుండా చేశారు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పై దాడి మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి. ఒక ప్రతిపక్ష పార్టీ అధికారిక హ్యాండిల్ ను, తద్వారా నిజాలు మాట్లాడే ప్రతిపక్ష గొంతును అణిచివేయడం ఒక ప్రమాదకరమైన ఆనవాయితీని నెలకొల్పినట్లవుతుంది. ఇది అత్యంత అప్రజాస్వామికం. అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన దుబారా ఖర్చులు, డిఎస్సి ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతికి సరైన ఆధారాలను వెలుగులోనికి తెచ్చే ఇతర ప్రజా ప్రాముఖ్యత గల విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం నుంచి ఆన్లైన్ లో విమర్శనాత్మక కంటెంట్ పై ఆంక్షలు విధించడం వరకు ఒక ఆందోళనకరమైన ధోరణి వెలుగులోనికి వస్తోంది. మేము ఈ అన్యాయమైన చర్యల్ని ప్రతి చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన మార్గం ద్వారా సవాలు చేస్తాం. ఎలాంటి బెదిరింపులు, సెన్సార్ లేదా సంస్థల దుర్వినియోగం ప్రజల గొంతును అణిచివేయలేవు. అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా ఉంచడానికి వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా మరియు రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ నిలబెట్టడానికి అధికారిక పేజీని తక్షణమే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. నిజంగానే ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాతనే సామాన్యులు కూడా గొంతు వినిపించగలుగుతున్నారు. అలాంటప్పుడు ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా అధికార పార్టీకి మద్దతుగా పోలీసులు ఫిర్యాదులు ఇస్తే వెనుక ముందు ఆలోచించకుండా అందులోనూ ఒక ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించిన ఫేస్బుక్ పేజీని ఏకపక్షంగా ఇలా భారతదేశ వ్యాప్తంగా బ్లాక్ చేయడం అంటే ఏం జరుగుతోంది? అంటే మెటా గ్రూప్ లోనికి కూడా తెలుగుదేశం పార్టీ చొరబడిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారి వ్యక్తులు ఏమైనా ఇక్కడ ప్రభావం చూపుతూ ఉన్నారా? ఒక రాష్ట్రంలో పోలీసులు ఏ విధంగా పనిచేస్తారు అన్న విషయం కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నడుపుతున్న సంస్థకు తెలియకుండా ఉంటుందా? అధికార పార్టీకి మద్దతుగా పోలీసులు ఫిర్యాదులు ఇవ్వడం కామన్ అన్న విషయం కూడా తెలియదా? ఒకవేళ కోర్టు ఆదేశాలు ఉంటే, కోర్టు ఉత్తర్వులు ఉంటే బ్లాక్ చేస్తే అర్థం ఉంది. కానీ పోలీసులు ఫిర్యాదు పంపించారు, ఇదిగో ఇలా ఫిర్యాదు వచ్చింది, ఇదంతా అసత్యమైన కంటెంట్ అని పోలీసులే నిర్ధారించి, పోలీసులే తీర్పులు ఇచ్చేసి, పోలీసులే ఫిర్యాదు చేసేస్తే బ్లాక్ చేస్తూ వెళ్తే ఇక ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇవి సోషల్ మీడియా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా అధికార పార్టీ బల ప్రయోగానికి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ లొంగిపోయి ఇలా ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన అకౌంట్లను బ్లాక్ చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు నిబద్ధతతో ఉన్నాయి అన్న నమ్మకం పబ్లిక్ లో ఎలా కలుగుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక ఫేస్బుక్ ఖాతానే కొట్టేస్తే ఇక సామాన్యులు, నెటిజన్లు తమ అకౌంట్లకి ఇబ్బంది వస్తుందని భయపడిపోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటారు అన్నది అధికార పార్టీ సహజంగానే ఆలోచించిన ధోరణి. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు. 2004లో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి మాత్రమే మీడియా ఉండేది. అవతల గొంతు వినిపించేందుకు కూడా ఏ మీడియా సంస్థలు లేవు, టీవీ ఛానళ్లు లేవు, సోషల్ మీడియా కూడా లేవు. అలాంటి కాలంలో కూడా పబ్లిక్ తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఓడించడమే కాకుండా 2009 ఎన్నికల్లో రెండోసారి కూడా వరుసగా ఓడించారు. అలాంటిది ఈ కాలంలో ఈ జనరేషన్ ఇంత యాక్టివ్గా ఉన్న ఈ నేపథ్యంలో
ఫేస్బుక్ అకౌంట్లని, ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేయించినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ఏం చేసినా ప్రజలకు తెలియకుండా ఉంటుంది, తమ హవా చలాయించవచ్చు అని అధికార పార్టీ అనుకుంటే అది ఒక విధంగా అమాయకత్వమే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫేస్బుక్ అకౌంట్ను బ్లాక్ చేయడం అంటే అది ఫేస్బుక్ తన నిబద్ధతను కూడా తానే ప్రశ్నార్థకం చేసుకోవడమే అవుతుంది.